ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు చాలామందిని మనం చూసుకున్నప్పుడు మా ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నెముక ఆఖరిది చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశిఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాల పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందండి? ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా? ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులైతే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా మనము జాతక దోషాల వల్ల, ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అన్నమాట.
అందువలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కారు అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కారు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యిలాగా ఆల్చడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగే అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందం కనబడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో, ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అన్నమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాశుల వారికి మరి మీకు అంత సంపదన్ని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయా, నిజంగా ఉన్నాయా లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుస్సు, మకర, కుంభం అద్భుతం. రాహు. మీరు చేసే ప్రతి వ్యాపారము సక్సెస్. బట్టల వ్యాపారం, ఇనప వ్యాపారం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని, కుజ, బుధగ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి కుటుంబంలో మనశ్శాంతి ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తాయి. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇల్లు కదలొద్దు అసలు ఎవరు కూడా. జాగ్రత్తగా ఉండండి. పనుల సంగతి తర్వాత చూద్దాం, ఉద్యోగాలు, డ్యూటీలు. అలాగే ఈ యొక్క ఇది మెయిన్గా ఈ యొక్క మీనరాశిలో ఉన్నాయి. అందువలన మీనరాశిలో ఈ యొక్క వక్రించిన శని, కుజుడు, బుధ గ్రహాలు ఉండడం వల్ల ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా, ముఖ్యంగా కెమెరామెన్లుగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇవి మహాపండితులని వీళ్ళ కోసం చెప్పేసి యూట్యూబుల్లో వాళ్ళు, మీడియాలో వాళ్ళు ఇళ్ళకెళ్తున్నారు పాపం. ఆ దారిలో కెమెరాలు ఎండకి నీరసపడిపోయి పడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇలాగా ఉద్యోగం పాపం. తర్వాత చూద్దాం ఆ మహాపండితుల సంగతి. వాళ్ళు చెప్పే బొంగల జ్యోతిష్యాలు, బొంగల ఈ ధర్మ సందేహాలు అవన్నీ కూడా మనకి ఇవన్నీ తెలిసినటువంటివే. ప్రజల ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫస్ట్. కాబట్టి ఈ యొక్క గురుగ్రహంలో ఉండడం వల్ల, గురువు మేన రాశిలో ఉండడం వల్ల ప్రవచనాలు గివచనాలు ఏం అవసరం లేదు. ప్రవచనాలు చెప్పేయడం వల్ల మీకు జీవితాలు ఏం మారిపోవు. కాబట్టి చాగంటి గారు చెప్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నారు. ఒక ప్రబుద్ధుడు చెప్తున్నాడు ఏమని, మడి భోజనాలు పెడతారు, కిందేమో గరికబాటి చాగంటి గారు, సామవేదం గారు ఉపన్యాసాలు ఉంటాయి, కింద ముందు డబ్బులు ఇవ్వండి అని. మరి కాశీలో కడుతున్నాం ఇట్లా. ఇవన్నీ కూడా పక్కన పడేసేయండి. ముందు చదువుకోండి చక్కగా విద్యార్థులు. ఇలాంటివన్నీ కూడా మనము వినాల్సినటువంటి అవసరం లేదు. అలాగే స్వామి వివేకానంద పెట్టినటువంటి ట్రస్టులు ఉన్నాయి, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు పెట్టినటువంటి ఆర్ఫనైజెస్ ఉన్నాయి. డైరెక్ట్ సహాయం చేయండి అని ఒక్కడ చెప్పడు. మేము గోశాలలో పెడతాం, మేము అనాథశరణాలను కొత్తగా పెడతాం, ఈ ప్రవచనకారులు చెప్పేవి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయల వ్యాపారాలు అప్పులు చేసి పెట్టారు పాపం. అవన్నీ కూడా గతంలో అమ్ముడవలేదు, ఇప్పుడు అమ్ముడవుతున్నాయి చక్కగా. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఆ వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా కొంత టైం ఉంది. మనం షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావాల వల్ల మార్పులు వస్తాయి. చక్కగా మంచి గురువు అనుగ్రహం కావాలి. గురువు అంటే
ప్రభాతరంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, స్వామి వివేకానందుడు, పరమహంస యోగానందుల వారు, రమణ రమణ మహర్షుల వారు, ఇలాంటి వాళ్ళని, ఆదిశంకరాచార్యులు, వీళ్ళ అందుకని యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు కాదు నాయన, లేదా ప్రవచనాలు బయట స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు. మా గురువు గారు భారతీతీర్థ స్వామి వారు ఎప్పుడు ధర్మం 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 అని బోధిస్తారు. అలాంటి గురువులు ఉండాలి. బట్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేడి చెట్టుకు నీళ్లు పోయండి, మేడి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, గురుచరిత్ర చదవండి. పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, పేదవారికి, వీళ్ళందరికీ కూడా, సాధువులకి, మరి వీళ్ళందరికీ పేదవారికి అందరికీ సహాయాలు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీ జాతకం బాగుంటుంది. శుభమస్తు.